అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? అమెరికా వీడియోలు తప్ప వేరే వీడియోలు నా ఛానల్‌లో ఎవరు చూడట్లేదు అనుకుంటా. సరే ఏంటంటే నాకు ఒక 2, 3 ఈమెయిల్స్ వచ్చినాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు కొన్ని వచ్చినాయి. ఏంటంటే హెచ్-1బీ ఎక్స్‌టెన్షన్‌లు అప్లై చేసి 3, 4 మంత్స్ అయితుందన్న. ఇంత మటికి రెస్పాన్స్ లేదు. ఇంకెవరన్నా ఏమన్నా మీకు మెసేజ్‌లు పెట్టారా? ఇట్లా ఏం జరుగుతుంది? ఏంటి అని చెప్పేసి కొంచెం రిసర్చ్ చేసి చెప్పండి అని. తర్వాత ఇంకొకళ్ళిద్దరేమో ఇన్వెస్టిగేషన్ ఏదో స్టార్ట్ అయిందంట ప్రాజెక్ట్ ఫైర్ వాళ్ళది 175 కేసెస్ అని చెప్పి మొన్న ఏదో సోషల్ మీడియాలో వచ్చింది. అదేంటి అని చెప్పేసి ఈ ఒక రకరకాల మెయిల్స్ అయితే పెట్టారు ప్రస్తుతానికి హెచ్-1బీ గురించి మెసేజ్‌లు, ఇన్‌స్టా మెసేజ్‌లు, మెయిల్స్. సో దాని మీద కొంచెం నేను రిసర్చ్ చేసే ప్రయత్నం చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆర్ఎఫ్ఈలు అయితే చాలా వస్తున్నాయంట. సో ఆర్ఎఫ్ఈలు ఎందుకు వస్తున్నాయి? ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నా ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. షేర్ చేస్తా అంటే మీ ఇష్టం. ఇంకా టాపిక్ ఏంటంటే హెచ్-1బీ ఎక్స్టెన్షన్స్ డిలే అవుతున్నాయి అదొకటి. తర్వాత ఆర్ఎఫ్ఈస్ ఎక్కువ వస్తున్నాయంట. నేను కొన్ని న్యూస్ ఆర్టికల్స్‌లో చదివింది ఏంటంటే ఈ ఆర్ఎఫ్ఈస్ కన్‌ఫ్యూజ్ అయ్యి ఇస్తున్నారు అని చెప్పేసి చదివాను. అంటే 100,000 ఫీజ్ అనేది ఆల్రెడీ క్లారిఫై అయిపోయింది. ఎవరైనా ఔట్ సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటే 100,000, ఇన్‌సైడ్ యునైటెడ్ స్టేట్స్ ఉంటే ఇక సిఓఎస్ కానీ లేకపోతే కొత్తది కానీ ఏది కానీ వాటెవర్ ఇట్ ఈస్ అమెరికాలో ఉన్నంత వరకు 100,000 అప్లికబుల్ అవ్వదు. కానీ కొన్ని రెడిట్ పోస్ట్‌లలో ఏంటంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరికి 100,000 ఫీజు గురించి ఆర్ఎఫ్ఈ వచ్చిందంటే 100,000 అప్లికబుల్ అవుద్దా కాదా అని చెప్పి ఆర్ఎఫ్ఈ వచ్చిందని చెప్పి కొంతమంది పెట్టారు. ఎక్స్‌టెన్షన్‌లకి బాగా ఎఫెక్ట్ అవుతుందంట. ఇప్పుడు ఈ 175 కేసెస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు బయట పెట్టినటువంటిది ఏంటంటే మన ప్రాజెక్ట్ ఫైర్ వాల్ ఆ పర్టిక్యులర్ దాని పేరు మీద యుఎస్సిఏఎస్ వాళ్ళు కానీ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తర్వాత డిహెచ్ఎస్ వాళ్ళు కానీ అందరూ కలిసి డేటా షేరింగ్ చేసుకుంటున్నారు. మెయిన్ డేటా షేరింగ్ చేసుకొని పాత డేటాలన్నీ తీసి ఆ బేసిస్ మీద ఎవరైనా సరే ఇప్పుడు ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు వాళ్ళ మీద డీటెయిల్ స్క్రూటినీ అనేది జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళ అప్లికేషన్ని పర్ఫెక్ట్‌గా స్టడీ చేస్తున్నారు. గత ఒక 4, 5 సంవత్సరాల బ్యాక్ నుంచి వీళ్ళు హిస్టరీ అంతా తవ్వుతున్నారు. ఏంటంటే నేను చదివిన కొన్ని పోస్టులలో ఏంటంటే యాక్చువల్‌గా 3 ఇయర్స్ బ్యాకు ఎక్కడో పనిచేశారు ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ పని చేసినప్పుడు మీ ఎల్‌సీఏ ప్రకారం ఎవరికో సాలరీ కరెక్ట్‌గా లేదని చెప్పేసి ఆర్ఐఫీ ఇచ్చారంట. అంటే అప్పుడు ఒక $1,00,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. $1,00,000 కాకుండా ఎల్‌సీఏలోనేమో 1,00,000 ఉంది. కానీ వీళ్ళు ఏజెంట్ కన్సల్టెంట్ ఇవ్వడం మాత్రం 80,000 ఇచ్చాడు. దానికి మ్యాచ్ కాలేదని చెప్పి ఆర్ఎఫ్ఈ ఇచ్చారంట. అలాగా ప్రతిదీ ఏదైనా సరే అంటే లొకేషన్ మ్యాచ్ అవ్వలేదని ఆర్ఎఫ్ఈలు, తర్వాత ఎక్స్టెన్షన్‌కి వెళ్తే ఏ రకంగా అయినా సరే మీ జాబ్ రోల్ మ్యాచ్ అవ్వలేదని ఆర్ఎఫ్ఈలు, తర్వాత ప్రీవియస్ కంపెనీలో ఉన్నారు, కొత్త కంపెనీలోకి వచ్చారు, మళ్ళీ ఎక్స్టెన్షన్‌కి వెళ్ళారు. అంతకుముందు కంపెనీలో ఉన్నప్పుడు మీరు చేసిన జాబ్‌కి తర్వాత మీరు పెట్టిన హెచ్-1బీ పిటిషన్‌కి మ్యాచ్ అవుతుందా లేదా? ట్యాక్స్ కట్టారా లేదా? ఒకవేళ మీకు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది 60 డేస్ పీరియడ్ ప్రాపర్‌గా మెయింటైన్ చేశారా లేదా? మధ్యలో స్టేటస్ మరి మళ్ళీ హెచ్-1కి అప్లై చేస్తున్నప్పుడు ఆ బ్రేక్ పీరియడ్ కరెక్ట్‌గా మెయింటైన్ చేశారా లేదా? సో అన్ని రకాలుగా పాత హిస్టరీ అనేది వాళ్ళు డీప్ వెట్టింగ్ చేస్తున్నారు అని చెప్పి చాలా వెబ్‌సైట్‌లలో రాశారు. నేను కొన్ని ఇమిగ్రేషన్ వెబ్‌సైట్స్ కూడా చదివా. వాళ్ళు చెప్పింది కూడా అదే. అంటే వాళ్ళకి సంబంధించిన క్లయింట్‌లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు కదా! సో ఇవన్నీ డీప్‌గా చదివి రెడ్డిట్‌లో వాటిలో వీటిలో చదివితే ఏంటంటే చాలా మందికి ఎక్స్టెన్షన్‌లు డిలే అవుతున్నాయంట. ఎందుకు డిలే అవుతున్నాయి అంటే మెయిన్ ఈ ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ వాళ్ళు అనుకున్న సోషల్ మీడియా వెట్టింగ్ ఏదైతే చేస్తున్నారో సోషల్ మీడియా వెట్టింగ్‌తో పాటు ప్రొఫైల్స్ బాగా చెక్ చేస్తున్నారంట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నాడు. 2021 నుంచి 2025 వరకు నేను డెవలపర్‌గా చేశా అని చెప్పి పెట్టాడనుకోండి. డెవలపర్‌గా నిజంగా పని చేయలేదా? ఆ పర్టిక్యులర్ టైంలో ఏదైనా కోడింగ్ రాసారా లేదా కూడా చెక్ చేస్తున్నారంట. అంటే కొన్నిట్లో కామెంట్స్ వాళ్ళు ఏం పెట్టారంటే గిట్‌హబ్ రిపాజిటరీస్ అంటే మనం వర్క్‌కి ఏం కాంట్రిబ్యూట్ చేశాము అది కూడా గిట్‌హబ్ రిపాజిటరీస్‌తో పాటు లింక్డ్ఇన్ ప్రొఫైల్‌తో పాటు అన్ని డీప్‌గా నిజంగా వీడు పర్ఫెక్ట్ క్యాండిడేటా కాదా? కంపెనీ ఇప్పుడు మనకి హెచ్-1 రిక్వైర్మెంట్ ఉంది అంటే రూల్ ప్రకారం హైలీ స్కిల్డ్. అదే కదా! హెచ్-1 మీనింగ్ హైలీ స్కిల్డ్. హైలీ స్కిల్డా కాదా? జనరల్ హెచ్-1బీ అప్లై చేస్తున్నాడా? మన ప్రొఫైల్ గత 5, 6 ఇయర్ నుంచి మన ప్రొఫైల్ జనరల్ జాబ్ అంటే లోకల్ యూఎస్ వర్కర్ చేయగలిగినటువంటి జాబ్‌కి గనక మనం హెచ్-1 పెట్టుకున్నాం అనుకోండి. ఖచ్చితంగా ఆ ఎక్స్టెన్షన్‌లో మాత్రం డెఫినెట్‌గా ఆర్ఎఫ్ఈలు పడే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళంతా
H1 మీద బాగా జోసెఫ్ ఎడ్లో కానీ తర్వాత ఇద్దరు ముగ్గురు ఈ సెనేటర్స్ రీసెంట్గా H1B పాస్ చేయాలి, స్టాప్ చేయాలని, ఇంకోటని వాళ్ళందరూ H1 మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ లీకులన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 175 ఇన్వెస్టిగేషన్స్ అంటే ఓన్లీ 175 కాదు, వాళ్ళ దగ్గర చాలా ఉండుంటాయి. కాకపోతే లీకు 175 ఇచ్చారనమాట. అయితే ఇంత డీప్ ఇన్వెస్టిగేషన్ లో పాత కథలు గనక ఏమైనా ఉండుంటే మాత్రం అది ఎంప్లాయర్ సైడ్ ఉన్నా సరే, మనకి ఎంప్లాయర్ ఎవరు ఎంప్లాయ్మెంట్ లో ఉన్నటువంటి H1B హోల్డర్ అయినా సరే కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోయినా, నిజంగా పని చేయకపోయినా, నిజంగా మన జాబ్ వచ్చేసి నార్మల్ జాబ్ అండి, ఒక యుఎస్ వర్కర్ చేయగలిగినటువంటి జాబు, ఆటోమేషన్ టెస్టరో ఫర్ ఎగ్జాంపుల్, లేదు ఇంకేదన్నా చిన్న జాబు, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, వాటికి కూడా H1 వాడితే గనక ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు డీప్ బెట్టింగ్ లో వీళ్ళు తేల్చేది ఏంటయ్యా అంటే, కంపెనీ ఇతనికి H1 అప్లై చేసింది, సో ఇతను రైట్ క్యాండిడేటా కాదా, హైలీ స్కిల్డా కాదా, హైలీ స్కిల్డ్ కానప్పుడు ఈ జాబు లోకల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనమాట. అయితే సైట్ విజిట్లు చేస్తున్నారు, ఆ లొకేషన్ ఏదైతే జాబ్ ప్రొఫైల్లో పెట్టిన లొకేషన్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందా లేదా, ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు, ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న లాస్ట్ మంత్ ఎక్స్టెన్షన్ అప్లై చేశారనుకోండి, అంతకుముందు మీరు పనిచేసినటువంటి 3 years H1B ఏదైతే ఉందో ఆ H1Bలో మీరు చెప్పినట్టు చేశారా, ఎంప్లాయర్ చెప్పిన ప్రకారం జీతం ఇచ్చాడా, ట్యాక్స్ కట్టాడా, మీరు దాంట్లో H1B పిటిషన్ లో ఉన్న దాని ప్రకారమే ఆ రోల్గే పనిచేశారా, ఆ పొజిషనే చేశారా, ఆ లొకేషన్ లోనే చేశారా, ఒకవేళ మీకు లొకేషన్ మారింది అంటే మీరు మళ్ళీ H1B అమెండ్మెంట్ ఫైల్ చేశారా చేయలేదా. సో ఇలాంటివన్నీ డీప్ గా వెట్టింగ్ అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో కొన్ని చోట్ల నాకు అర్థమైంది ఏంటంటే, గిట్ హబ్ రిపాజిటరీస్ వాళ్ళు అంత డీప్ గా వెళ్ళి చెక్ చేస్తున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇతని జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేదే మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఎక్స్టెన్షన్ వరకు వెళ్లకుండా ఉండే H1B మీద జాబులు చేసుకుని ఉన్న వాళ్ళందరూ అయితే ఫైన్ అండి, నో ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే మీరు ఎక్స్టెన్షన్కి వెళ్తారో అప్పుడు ట్రబుల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మన జాబ్ అనేది హైలీ ప్రొఫైల్, అంటే వాళ్ళు ఇచ్చుకున్నటువంటి లోకలోడు చెయ్యలేడు కాబట్టి H1 ఓడు కావాలి అని ప్రూవ్ గనక కాకపోతే అప్పుడు RFEలు అయితే వస్తున్నాయట. మనకి మంచి జాబ్ ఉంది, శాలరీ వస్తుంది, ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడుతున్నాము, మంచి ప్రొఫైల్లో ఉన్నాము అనుకుంటే పెద్ద ప్రాబ్లం లేదులే. కానీ ఏమన్నా చిన్న ప్రొఫైల్స్ ఏమన్నా ఉండి లోకల్ వాళ్ళు చేయగలిగినటువంటి ప్రొఫైల్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా RFE పడుతుంది. కంపెనీని కూడా అడుగుతారు, అంటే నీకు లోకలోడు ఈ జాబ్ కి ఎందుకు దొరకలేదు అని. అప్పుడు కంపెనీ వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఏమైనా ఆన్సర్ చేయాల్సి వస్తుంది, నేను అడ్వర్టైజ్మెంట్ వేసా, ఇంటర్వ్యూ చేసా అంటే. ఈ మధ్యన వీళ్ళు చాలా బయట పెట్టారండి, హైడ్ చేస్తున్నారు జాబులు, ఓన్లీ H1 వాళ్ళకి ఇవ్వటం కోసం లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా హైడ్ చేస్తున్నారని కొంతమంది చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు డీప్ వెట్టింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఎక్స్టెన్షన్ కి వెళ్లకుండా ఉన్నంత వరకు మాత్రం మీరు 100% సేఫ్. కానీ ఎక్స్టెన్షన్ కి వెళ్ళిన తర్వాత అప్పుడు పరిస్థితి ఎలా ఉంటది, ఎందుకు 4 నెలలు పడుతుంది, 5 నెలలు పడుతుంది, నాకు నిన్న ఎవరో మెయిల్ ఇచ్చారు 6 నెలలు అయిపోయిందంట H1 ఎక్స్టెన్షన్ అప్లై చేసి, ఇంత మటుకు రాలేదంట. ఏంటి అంటే ఒక డీప్ వెట్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఈ మధ్యలో ఎవరన్నా కనుక మీరు ఇండియా వెళ్ళాలి అని ప్లాన్ ఎవరన్నా ఉంటే మాత్రం ప్రస్తుతానికి కొంచెం మీరు ఆపుకోవటమే బెటర్. ఎందుకంటే లే ఆఫ్స్ జరుగుతున్నాయి కదా బీభత్సంగా. లే ఆఫ్స్ జరిగినప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా జాబ్ దొరకటం అనేది కష్టం, అది అక్షర సత్యం. అది ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత పెద్ద తోపు స్కిల్ ఇక్కడ జాబ్ పోతే ఎంబటే నెక్స్ట్ 1 week లో జాబ్ దొరుకుతుంది అంటే ఎవ్వరు నమ్మరు. మార్కెట్ అలా ఉంది సిచ్యువేషన్. అంతమంది జాబులు లేవు అంటున్నారు. ఎస్పెషల్లీ H1B వాళ్ళకి జాబ్ పోతే ఎంబటే ఇంకో జాబ్ దొరకడం మాత్రం ఖచ్చితంగా అసాధ్యం. ఏం చేస్తారు జనరల్ గా అంటే B2 స్టేటస్ లోకి మారిపోతారు, నెమ్మదిగా జాబ్ ఎత్తుకుంటూ ఉంటారు. అయితే ఈ B2 పెండింగ్ స్టేటస్ లో గనక మీరు ఉన్నప్పుడు మీరు మళ్ళీ H1 మళ్ళీ జాబ్ వచ్చి అప్లై చేస్తుంటే అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు అనుకోండి, మీరు ఆ B2 విత్డ్రాల్ చేసుకున్న అట్లాంటి లెటర్లన్నీ ఏం పెట్టద్దు. ఆ B2 స్టేటస్ అలానే ఉంచండి, H1 అప్లై చేసుకోండి. మేము దీనికి B2 చేంజ్ ఆఫ్ స్టేటస్ కి అప్లై చేసాము, మళ్ళీ అది పెండింగ్ లోనే ఉందని చెప్పేసి H1 అప్లై చేసుకోండి. కానీ ఆ విత్డ్రా లెటర్స్, ఈ విత్డ్రా లెటర్స్, ఇంకా నాకు B2 వద్దు, నాకు H1 వచ్చింది అని అలాంటివి మాత్రం పెట్టకండి. ఎందుకంటే మళ్ళీ ఆ బేసిస్ మీద ఒకవేళ ఈ H1 కనుక రిజెక్ట్ అయితే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేటస్, ఇటు అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతే ఇమ్మీడియట్ గా వెళ్ళిపోవాలి. సో
ఎవరైనా సరే లే ఆఫ్‌లలో అయ్యి ఉంటే మాత్రం H1 వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటి చూసుకోండి. అయితే మీ వర్క్ హిస్టరీ ఏదైతే ఉందో మీరెక్కడన్నా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ గానీ, అవి గానీ సోషల్ మీడియా డీప్ వెట్టింగ్ అయితుంది కాబట్టి జాగ్రత్తగా పర్ఫెక్ట్‌గా హైలీ స్కిల్ ఉండేటట్టు అప్డేట్ చేసుకోండి. అంటే మరీ ఏదో ఇప్పుడు నడిచింది ఇన్ని రోజుల నుంచి నడిపించారు టెస్టింగ్ జాబ్‌లని లేకపోతే టెస్టింగ్ జాబ్‌లు చాలా లో లెవెల్ జాబ్‌లండి. ఖచ్చితంగా చెప్పాలంటే అది ఎవ్వడైనా చేయగలుగుతాడు. యూఎస్‌లో ఉన్నోళ్ళు ఖచ్చితంగా లోకలోళ్ళు చేయగలుగుతారు. అలాంటి జాబ్ మనకి H1 మీద తీసుకొచ్చి అక్కడ మాన్యువల్ టెస్టర్ జాబ్ ఇచ్చారంటే ఏముంది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 కోడింగ్‌లు రాయలేరు. ఆళ్ళు అంత తెలివి తక్కువోళ్ళైతే కాదు కదా! ఇంగ్లీష్ వస్తే టెస్టింగ్ జాబ్ ఈజీ చేయొచ్చు. పెద్ద విషయం ఏం కాదు. మహా అయితే కొంచెం సబ్జెక్ట్ ఏదన్నా టూ మచ్ డీప్ సబ్జెక్ట్ ఉన్న చోట వాళ్ళు చేయలేకపోతారేమో గానీ జనరల్ టెస్టింగ్ జాబులు చేయొచ్చన్నమాట. ఇలాంటివి ప్రూవ్ చేసుకోవాలంటే కష్టమవుతది. H1B మీదుండి టెస్టింగ్ జాబ్ అప్లై చేస్తున్నాము, లేపోతే H1B మీదుండి లేపోతే డేటా ఎంటర్ జాబ్ అప్లై చేస్తున్నాము, లేపోతే ఇంకోటి అంటే హై లెవెల్, హై ప్రొఫైల్ జాబ్ మీరు ఉండేటట్టు మీ ప్రొఫైల్స్‌ని మోడిఫై చేసుకోండి. లింక్డ్ఇన్‌లో అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎక్స్‌టెన్షన్‌కి ఎళ్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఉండండి. అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ ఎక్స్‌టెన్షన్‌కి ఎళ్తున్నారు. లేకపోతే 3 నెలల తర్వాత ఎక్స్‌టెన్షన్‌కి ఎళ్తున్నారు. ఒక 6 నెలల తర్వాత ఎక్స్‌టెన్షన్‌కి ఎళ్తున్నారంటే మీరు ఇప్పటి నుంచే ప్రాపర్‌గా మీ హైలీ ప్రొఫైల్ మీ H1Bలో ఏమేమైతే ఉన్నాయో మీ సాలరీ గాని, లొకేషన్ గాని, అవి గాని అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? ఆర్ఎఫ్‌యు పడకుండా ఉండటానికి వీలైనంత వరకు మీరు ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది.